ప్రియాతి ప్రియమైనటువంటి ప్రీతమ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి. అయ్యలారా, అమలారా, ఈరోజు కేంద్రంలో కూటమి ప్రభుత్వం మూడో దఫా అధికారం చేపట్టిన తర్వాత మతోన్మత్తం మత్తుతో కొట్టిమిట్లాడి కొట్టుకుంటూ ఉంది. మరి అలాగే రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వాలు కానీ లేదా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరైనా సరే కల్తీ మద్యంతో ప్రజలను మత్తెక్కించి మైమరిపించి మరీ కొట్టుకుంటూ కొట్టుమిట్లాడుతూ ప్రజలు మోసం చేస్తూ పరిపాలన సాగిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. అందుకు తగుదనమ్మా అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఏడున్నా ఎక్కడున్నా, మరి పైన ఆకాశంలో ఉన్నా, కింద భూమి కింద ఉన్నా, లేకపోతే మధ్య ఆకాశంలో ఉన్నా మోడీని మాత్రం పొగుడుతూ ఉన్నారు. ఈ దశాబ్దాలకు చాలు, ఇంతకంటే మించినటువంటి నాయకుడే లేడని చెప్పేసి ఒకనాడు ఆడిపోసుకొని నోటుకొచ్చిన మాట్లాడి తిట్టినటువంటి ఈ పెద్ద మనిషి ఈనాడేమో పొగటలతో ముంచేస్తా ఉన్నాడు. మోడీ పెద్ద హీరుడని, సూర్యుడని, అంతని ఇంతని. నేను ఇప్పుడు ఒకటే అడుగుతున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు రాష్ట్రంలో నలుమూలలో ఎక్కడ చూసినా మంచినీళ్ళ కరువు కానీ మద్యానికి కరువు లేదు. దానికి తోడు అటు వైసీపీ ఇటు టీడీపీ జనసేన కల్తీ మద్యం మీద కొట్టుకుంటూ ఉన్నారు. అసలు ఎవరిది కల్తీ మద్యం వ్యాపారం చేస్తూ కల్తీ మద్యాన్ని ఏరిలై పారించి మీ పబ్బం గడుపుకోవడానికి కారకులు ఎవరు అన్నది ఎంతవరకు బయట పెట్టుకుంటూ ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ దూషించుకుంటూ క్యాష్ చేసుకుంటూ ఉన్నారు. మీరు జీవితాంతరం ఎన్ని కుటుంబాలు నాశనం చేసి బ్రతికితే మీ కుటుంబాలన్నీ సఖ్యంగా ఉంటాయా? అంతకు రెండింతలు భవిష్యత్తులో, రానున్న భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదు. కనుకనే ఇప్పటికే మీరు మద్యం షాపుల ముందేమో పబ్లిక్లో మద్యం తాగకూడదు, బాటిల్ తీసుకొని ఎక్కడో నిలబడి తాగకూడదు, రోడ్డు మీద తాగకూడదు, గుడి ప్రదేశాలు తాగకూడదు, లేకపోతే ఇతరత్ర ప్రదేశాలు తాగకూడదు, తాగిన ఎడల చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పి పెద్ద కటౌట్లు పెట్టి మీరు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. తప్పంతా మీరు చేసి, ప్రభుత్వాలు చేసి, అటు మాజీలకు కానీ ఇప్పుడంటే ప్రజెంట్ ప్రభుత్వం కానీ మీరు తప్పులు చేసి ప్రజల మీద కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టాలను తీసుకొస్తారా? మరి కల్తీ మద్యం మీద ఏది మీ చట్టం ఏం చేస్తుంది? మరి విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని వ్యాపారానికి దించి వ్యాపారాలన్నింటినీ అందరిని కూడా ప్రజలు మోసం చేసి వ్యాపారం చేస్తూ మరి దోపిడీ చేస్తున్నావు. 10 రూపాయల బాటిల్ 200 కమ్మి ప్రజల రక్త మాంసాలు పీల్చేస్తున్నావు. ప్రజల తాలూకు మన ప్రాణాలను దోపిడీ చేసి గాలిలో కలుపుతున్నటువంటి ఈ పాలకులకు, ప్రభుత్వాలకు సిగ్గుందా అని నేను అడుగుతూ ఉన్నాను. కనీసం ప్రజల పట్ల కనీసం